మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలైతే రోజు రోజుకు మారుతున్నాయి. ఇక టీవీకే అతిపెద్ద పార్టీగా అయితే అవతరించినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు స్వల్ప దూరంలో ఆగిపోవడంతో హైడ్రామా మొదలైంది. ఇక ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం హెచ్చరికలు, ఇటు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలైతే హీట్ ఎక్కాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం కూడా ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు, గవర్నర్, లోక్ భవన్ ఇతర కీలక ప్రాంతాల్లో కూడా నిఘా పెంచాలని ఆదేశించింది. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా ప్రధాన కూడళ్లలో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే అది తీవ్రమైన శాంతి భద్రతల సమస్యగా మారుతుందని కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తమిళనాడులో హంగ్ ఏర్పడే సంకేతాలు రావడంతో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో అయితే పడ్డాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో చీలికలు మొదలయ్యాయి. అన్నాడీఎంకేకు చెందిన సుమారుగా 27 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్కు తరలి వెళ్లారు. సివి షణ్ముఖం నేతృత్వంలో ఆ ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్లో మకాం వేశారు. ఇక విజయ్ టీవీకి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీలో అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక నిన్నటి వరకు కూడా విజయ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నాడీఎంకే అగ్రనాయకత్వం ఇప్పుడు ఎమ్మెల్యేల ఒత్తిడితో సందిగ్ధంలో పడింది. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వాలని భావిస్తుండటంతో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా భావిస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి కావాల్సిన మెజార్టీకి 6 ఎమ్మెల్యేల దూరంలో ఉన్నారు. ఇక మరి విజయ్కు ఏ పార్టీ మద్దతిస్తున్నది అనేది కూడా ఉత్కంఠ రేపుతుంది.